Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, APPSC జాబ్ క్యాలెండర్కి సంబంధించి గత కొన్ని రోజులుగా ఎన్నో సందర్భాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 వీటన్నిటి గురించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రస్తావించి అప్డేట్ ఏంటి, నోటిఫికేషన్స్కి సంబంధించి ఏంటి అని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నో వీడియోస్ చేశాం. ఈ వీడియోలో మళ్ళీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఒక నిన్న నుంచి చాలా మంది దగ్గర మన మినిస్టర్ నారా లోకేష్ గారికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో చాలా సర్క్యులేట్ అయింది. ఇక్కడ మళ్ళీ 2 కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్. పొలిటికల్ యాంగిల్స్లో ప్రతిసారి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా సర్వసాధారణం, అది నమ్మడానికి వీల్లేదు. అండ్ ఇంకొక వైపు ఇదొక కైండ్ ఆఫ్ ఆప్టిమిజం, అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళడానికి ఇదొక మంచి సిగ్నల్, ఒక మంచి సైన్ లాగా భావించవచ్చు అని ఎంతో మంది చెప్తున్నారు. బట్ ఈ వీడియోలో ఒకసారి నారా లోకేష్ గారు ఏం చెప్పారు, మనం దాని నుంచి ఏం తీసుకోవచ్చు, నిజంగానే ఏపీపీఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ గురించి ఏవైనా అప్డేట్ రావచ్చా, ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి ఒక్కసారి మనం చూద్దాం. Because there are vacancies. How many vacancies are there? Do you have a number? We are still working on that for the next job calendar. Okay. So we are looking at how do we phase it in. Because there are also finances, right? State finances involved. So we have to balance this. But we're going to create, because there are vacancies in Group 1, Group 2. And we said we're going to do a job calendar every year. We're going to do DSC, which is a teacher notification, every year, because we're going to have retirements. But parallelly, we're going to create jobs in the private. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి చెందిన మంత్రి నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించారు. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే టెట్ డిఎస్సితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 వీటన్నిటి గురించి కూడా ఆయన స్పెషల్గా రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ ఇది నిజమా కాదా అని చెప్పుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్గా 2025 జనవరిలో స్టార్టింగ్లో, సంక్రాంతి కంటే ముందు ఐ థింక్ 24 డిసెంబర్ అనుకుంటా. ఈ డిసెంబర్ కానీ 25 జనవరి స్టార్టింగ్లో డ్రాఫ్ట్ క్యాలెండర్ అనే దాని గురించి రిలీజ్ చేసిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. అది చాలా తక్కువ పోస్ట్స్ ఉన్నాయని. బట్ ఇవేవి పట్టించుకోకుండా దాంట్లో ఉన్నవి ఉన్నట్లుగా ఎగ్జాక్ట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుపుతూ వచ్చారు. టెట్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా చాలా లిమిటెడ్ టైం ఇచ్చి ఇమ్మీడియట్గా ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి దాని అపాయింట్మెంట్ ఆర్డర్స్కి సంబంధించి కూడా చాలా పెద్ద సభను కండక్ట్ చేయడం జరిగింది. కాంట్రాస్ట్ టు తెలంగాణలో నోటిఫికేషన్ అంతకుముందు గవర్నమెంట్ అయినా ఫిల్అప్ ఇక్కడ చేసి కొంచెం చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి టెట్ డిఎస్సికి సంబంధించి వాళ్ళే రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. సేమ్ అలాగే అందులో ఉన్నట్లుగానే ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ అండ్ ఇలాంటి ఎగ్జామినేషన్స్ అందులో ఉన్నట్లుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా ఒక 50 డేస్ లోపట్నే ఎగ్జామ్ కండక్ట్ చేసి, అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా ఆ ప్రిలిమినరీకి సంబంధించిన రిజల్ట్ కూడా చాలా త్వరగా ఇవ్వడం. మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ రావడమే కష్టం అనుకుంటే ఒక టెంటేటివ్ టైం ఇచ్చి టైం ప్రకారం ఎగ్జామ్ పెట్టిన సందర్భాలు చాలా అరుదు. టైం ప్రకారం ఎగ్జామ్ పెట్టినా దాని రిజల్ట్ చాలా త్వరగా ఇవ్వడం అది చాలా రేర్. ఇట్లా చూస్తే ఎగ్జామ్ పెట్టడం, నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం, రిజల్ట్ ఇవ్వడం, ఫాస్ట్గా మూవ్ అప్ అయిపోతున్నాయి. అంటే ఎప్పుడు ఒక అన్కన్వెన్షనల్ థింగ్, కన్వెన్షనల్గా ఎప్పుడు చూసేదానికి ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ని చూసాం. అంటే గవర్నమెంట్ని ప్రైజ్ చేస్తున్నట్లు కాదు, బట్ మీకు వాస్తవాలు చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నారా లోకేష్ గారికి సంబంధించిన ఇంటర్వ్యూ ఎవరైతే అంటే చాలా మందికి సర్క్యులేట్ అవుతోంది కదా, ఈ వీడియో కూడా వన్ ఆఫ్ ద ఏపీపీఎస్సి చైర్మన్, బోర్డు మెంబర్ ఎవరైతే ఉంటారో ఆ బోర్డు మెంబర్స్లో పరిగె సుధీర్ గారికి సంబంధించిన అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్లో ఆయన ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది. అంటే ఆ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్, దాన్ని షేర్ చేసిన వ్యక్తి కూడా ఏపీపీఎస్సికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మాత్రమే కాకుండా అంతకుముందు వేకెన్సీస్ గురించి ఒక సర్క్యులర్ అందరికి డిపార్ట్మెంట్స్కి వెళ్ళింది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అప్డేట్ ఇస్తే దానికి సంబంధించి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పడం. అండ్ దాంతోపాటు జీవో ఎంఎస్ నంబర్ 72 ఇచ్చి స్క్రీనింగ్ పెట్టాలా పెట్టకూడదా అది మా ఇష్టం అని చెప్పేసి, అంటే లైక్ మాకు లిబర్టీ ఉంటుంది అని చెప్పేసి ఏపీపీఎస్సీ వాళ్ళు గవర్నమెంట్కి అడగడం. గవర్నమెంట్ దానికి పాజిటివ్గా స్పందించవచ్చు అని చెప్పి చూసాం.
అండ్ అలాగే గ్రూప్ 1 సిలబస్కి సంబంధించి ప్రిలిమినరీలో ఏవైనా చేంజెస్ జరగొచ్చా, సో ఆ జరగొచ్చు అని చెప్పి దానికి సంబంధించిన హింట్ ఇవ్వడం, సో ఇవన్నీ చూస్తూ ఉంటే సో అన్ని ఫటాఫట్. అలాగే ఎప్పటిలానే ఈ యూనిఫామ్ అంటే లైక్ ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో దానికి సంబంధించిన జీవో కూడా. అంటే ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ పోతే సో ఖచ్చితంగా వీఆర్ కమింగ్ అక్రాస్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ. సో వీటన్నిటిని చూస్తే 100% వీఆర్ కమింగ్ అక్రాస్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ. సో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఆ వీడియో ఇచ్చి జాబ్ క్యాలెండర్స్ ఉన్నాయి అని చెప్పినట్లు కాకుండా ఐ గివెన్ యూ ద క్లియర్ అనాలిసిస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఈ విధంగా అండ్ ఎప్పుడు మీ అందరి గురూస్ చెప్పినట్టే ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని చాలా మారుమూల పల్లెల్లోకి కూడా రోహిత్స్ అకాడమీ ఛానల్ వెళ్ళడం, వాళ్ళందరికీ నేను తెలిసిన చాలా సంతోషంగా అనిపించింది. ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2 మన దగ్గర క్లాసెస్ తీసుకున్నారు. సో కొంచెం మిస్ అవ్వడము, లేకపోతే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల చదువుకోలేకపోవడము, సో మళ్ళీ కోర్స్ తీసుకోవాలి, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ రావచ్చు అని వింటూ ఉన్నాం. సో గైస్ చెప్తోంది ఏంటంటే లుక్ ఎట్ ద ఫ్యాకల్టీస్. రోహిత్స్ అకాడమీ ఒక యూనిక్ స్పెషాలిటీ చెప్తున్నాను చూడండి. జనరల్గా ఫర్ సపోజ్ ఏపీ గ్రూప్ 1 గనక మీరు చూసినట్లయితే సో జస్ట్ లుక్ ఎట్ ద ఫ్యాకల్టీస్. సో హిస్టరీకి శివాజీ గణేష్ సార్ని తీసుకురావడం జరిగింది. మొన్ననే శివాజీ సార్కి సంబంధించిన వీడియో చూసాం. జాగ్రఫీ జగదీష్ సార్ కానీ, లేకపోతే గవర్నెన్స్కి సంబంధించి కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, ఏపీ హిస్టరీకి సంబంధించి కానీ, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఫ్యాకల్టీ ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీస్లో టాప్ ఉంటారు. అలాంటి తోప్ అంటారు కదా, ఆ తోపు తురుం లాంటి ఫ్యాకల్టీస్ని ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకో అంతగా చెప్తున్నా అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా మందికి ఈజీ, కానీ డిస్క్రిప్టివ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. డిస్క్రిప్టివ్లో ఎగ్జామ్కి తగ్గట్టు క్వశ్చన్స్ని అనలైజ్ చేసి దాని ప్రకారం చెప్పడం అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంత మంచి టీంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోర్సు మనం ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ మన కోర్సు కొన్ని వేల మంది స్టూడెంట్స్ తీసుకున్నారు ఏపీ గ్రూప్ 2. సో అలాగే ఇప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ జనవరిలో అంటున్నారు, బట్ నా నమ్మకం తో చెప్తున్నాను జనవరి కాకపోవచ్చు, ఒక 2-3 నెలలు ఎప్పుడు చెప్తున్నట్టే మార్చి వరకు జాబ్ క్యాలెండర్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ వేకెన్సీస్ ఇవ్వడం, దానికి సంబంధించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ని సంపాదించడం, సో దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం. సో జనవరి కాకపోయినా ఒక 2 నెలలు కొంచెం అటు ఇటుగానైనా ఉండొచ్చు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే ఉంటుంది. ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత చెప్తున్నాం. మళ్ళీ ఏ ఎగ్జామ్కైనా జనరల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే దాన్ని సెటిల్ అవ్వడానికి, కుదుట పడటానికే అట్లీస్ట్ ఒక 1 మంత్ పడుతుంది. సో పైగా ఈ టైంలో మళ్ళీ జనవరిలో సంక్రాంతి ఉంది, ఇప్పుడు దివాళీ ఉంది, మళ్ళీ డిసెంబర్ ఎండ్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటాం. సో ఎలా అనిపిస్తుంది అంటే డిసెంబర్లో స్టార్ట్ చేసినా నెక్స్ట్ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేద్దాం, అటువంటి థాట్స్ ఎంతో మంది స్టూడెంట్స్కి ఉంటుంది. సో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ గురించి అది ఇది అని ఆలోచించకుండా స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ అలాగే ఎయిమ్ ఫర్ ద బిగ్, అట్లీస్ట్ యూ అచీవ్ సంథింగ్. ఇప్పుడు చూడండి తెలంగాణ స్టేట్లో గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు 2, 3, 4 4 ఎగ్జామ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 2 కామన్గా కొట్టిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉండకూడదు అని చెప్పి చాలా మంది గ్రూప్ 3కి సెలెక్ట్ అయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో గ్రూప్ 2 వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక హై లెవెల్ ఎగ్జామ్కి టార్గెట్ చేస్తే దాని కింద స్థాయి ఎగ్జామ్స్ అన్ని కూడా కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టెట్, డిఎస్సి వీటన్నిటికీ కలిపి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? సో కలిపి ప్రిపేర్ అయినప్పుడు ఏ ఒక్కటి కాంప్రమైజ్. జనరల్గా ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ వీటన్నిటికీ కామన్ సిలబస్. గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ పార్ట్ ఒకటి అడిషనల్గా ఉంటుంది. ఆ గ్రూప్ 1 గట్టిగా కూర్చుంటే మిగతావన్నీ అయిపోతాయి. సో కాబట్టి కొంచెం టైం మీకు మీరు కేటాయించుకొని ఏ ఎగ్జామ్కి గట్టిగా కూర్చోవాలనుకుంటున్నారు, గ్రూప్ 2కా, గ్రూప్ 1కా, ఇవన్నీ ఒకసారి మైండ్లో థింక్ చేసుకొని సో ఎలా ఒకవేళ 2-3 కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వీటిని సైమల్టేనియస్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, తెలుగు మీడియంలో రాయాలనుకుంటున్నారా, ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటున్నారా, ఇవి కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, క్లాసెస్ కావాలనుకుంటున్నారా, మెటీరియల్స్ కావాలా, ప్లాన్ ఎలా వేసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే ఆ ప్రిపరేషన్ కంటే ముందు మనల్ని గుచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి.
వీటన్నిటికీ సమాధానం మీరే తెచ్చుకోవాలి. సో మీతో మీరు టైం స్పెండ్ చేసి వీటన్నిటికీ సమాధానం చెప్పుకొని గ్రాడ్యువల్గా గో ఫర్ ప్రిపరేషన్. సో ఈ టైంలో బెస్ట్ కంటెంట్ కోసం, అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ దేనికోసం ఎదురు చూసినా, సో దాని అంటే బెస్ట్ కంటెంట్ కోసం చూస్తున్నప్పుడు అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, రోహిత్స్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. రోహిత్స్ అకాడమీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో మీరు గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫ్రీ వస్తుంది. ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. అండ్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సబ్జెక్టుకి సంబంధించిన డెమో వీడియోస్ ప్రతి ఒక్కటి ఒక 50కి పైగా డెమో వీడియోస్ ఉన్నాయి. అది గ్రూప్ 1కి సంబంధించి కానీ గ్రూప్ 2కి సంబంధించి. అండ్ ఫోర్త్ వన్ బెస్ట్ ప్లానర్. సో జనరల్గా ఏ రోజు ఎంతసేపు ఏ సబ్జెక్ట్స్ చదవాలి, దాన్ని ఎంతసేపు రివైజ్ చేయాలి, దాని టెస్ట్స్ ఎప్పుడు రాయాలి, ఆ పర్ఫార్మెన్స్ని ఎలా అనలైజ్ చేయాలి అనే చెప్పే విధంగా బెస్ట్ ప్లానర్. ఇందులో ఈ బెస్ట్ ప్లానర్ యొక్క యూనిక్నెస్ ఏంటంటే క్లాసెస్ ఎంతసేపు వినాలి, దాన్ని ఎంతసేపు రివైజ్ చేయాలి, అండ్ దానికి సంబంధించిన టెస్ట్స్ ఎప్పుడు రాయాలి. అండ్ ఈ క్లాసెస్తో పాటు మేము హ్యాండ్ హోల్డ్గా ప్రిపేర్ చేస్తున్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అందించడం జరిగింది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకు కావాలనుకుంటే ఓన్లీ మెటీరియల్స్ మేము ఇస్తున్నాము. సో మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళకు క్లాస్, మెటీరియల్స్, రివిజన్ ప్లాన్, టెస్ట్స్ ఇవన్నీ కూడా అందించడం జరిగింది. పైగా సో ఇంత బెస్ట్ క్లాసెస్ విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో చూడండి, జనరల్గా హైదరాబాద్లో గ్రూప్ 1 కోచింగ్ కోసం మీరు ఎవ్వరికి అడిగినా ఆన్ అండ్ యావరేజ్గా 45 నుంచి 60,000 వరకు ఉంది గ్రూప్ 1 కోచింగ్, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఇదే హైదరాబాద్లో గ్రూప్ 2 కోచింగ్కి సంబంధించి మీరు వెతికినట్టట్లే ఒక 15,000 నుంచి 25,000 వరకు ఫీజు ఉంది. అయితే ఇదే హైదరాబాద్లో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే టాప్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పికప్ చేసుకొని హైదరాబాద్ ఎన్వైరన్మెంట్లో బెస్ట్ ఫ్యాకల్టీతో వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి రోహిత్స్ అకాడమీ మీకు కోర్సెస్ అందిస్తుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఏపీపీఎస్సి గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అని క్లిక్ చేయండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 అయితే గ్రూప్ 2 లాంగ్ టర్మ్ అని సెర్చ్ చేయండి. ఏపీపీఎస్సి కోర్సు ఫోల్డర్స్లో మీకు కనబడతాయి. ఇందులో డెమో వీడియోస్ ఉంటాయి, డైలీ ప్లానర్ ఉంటుంది. ఆ డెమోస్లో ఏ ఫ్యాకల్టీస్ చెప్తున్నారు, ఎలా చెప్తున్నారో మీకు తెలుస్తుంది. సో అంటే చాలామంది బెస్ట్ కంటెంట్ కావాలంటే హైదరాబాద్ అనుకుంటారు. హైదరాబాద్లో చూసినప్పుడు కాస్ట్లీ అనిపిస్తుంది. ఆ బెస్ట్ కంటెంట్ని అటువంటి బెస్ట్ ఫ్యాకల్టీస్తో రోహిత్స్ అకాడమీ మీకు తీసుకురావడం జరిగింది. వీటితో పాటు అన్ని సబ్జెక్ట్స్ ఒకే వైపు కాకుండా ఇండివిజువల్ సబ్జెక్ట్స్, మీకు జాగ్రఫీ కావాలనుకుంటే జాగ్రఫీ, హిస్టరీ అయితే హిస్టరీ, ఎకానమీ అయితే ఎకానమీ, పాలిటీ అయితే పాలిటీ, ఇలా ఇండివిజువల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. పైగా దివాళీ రోజు, సో దివాళీకి దగ్గరగా ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి దివాళీ ఆఫర్స్ కోసం కూడా కొంచెమైనా ఫైనాన్షియల్గా స్టేబులైజ్ అవ్వచ్చు అని మీరు అనుకుంటారు. సో నిన్న నుంచి దివాళీకి 20% ఆఫర్ చేశారు టీం వాళ్ళు. బట్ ఈ వేదికగా నేను చెప్తున్నాను, DIWALI దివాళీ 30 అనే కూపన్ యూజ్ చేయండి. అన్ని కోర్సెస్ పైన ఫ్లాట్ 30% ఆఫర్ ఉంటుంది, వితౌట్ ఎనీ కండిషన్స్ అండ్ టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన సాక్షాత్ ముఖ్యమంత్రి గారి అబ్బాయి నారా లోకేష్ గారు సో డైరెక్ట్గా ఒక మీడియా ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాము, జాబ్ క్యాలెండర్ గురించి కసరత్తు చేస్తున్నాము అని సాక్షాత్తు ఆయనే చెప్పాడు. కాబట్టి దాంట్లో రాజకీయాలు ఇవన్నీ ఆలోచించకుండా ఒక పాజిటివ్గా వెళ్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్కే టేస్ట్ తెలిసింది. టెట్ డిఎస్సికి సంబంధించి మొన్న రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మీటింగ్ ఏదైతే చేశారో ఆ మీటింగ్లో స్టూడెంట్స్ నుంచి వచ్చిన స్పందన, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్పందన వీళ్ళకు చాలా సంతోషింపజేసింది. సో మనం చూస్తే ఎప్పుడూ లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా వెల్ఫేర్ స్కీమ్స్ పైన ఫోకస్ చేస్తూ కనిపిస్తున్నారు. అంటే ఒక చేంజ్ ఇన్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్. సో అదే కాంటెక్స్లో ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కష్టం అనే స్టేజ్ ఉండేది టీడీపీ అంటే. బట్ ఇప్పుడు అదంతా పక్కన పెట్టి సో ఎప్పటికప్పుడు మంచి రిక్రూట్మెంట్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తూనే ఆ సిగ్నల్స్ కూడా మనకు పంపించేశారు. సో ఈ వీడియోలో స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తుంది, జాబ్ క్యాలెండర్ కన్ఫామ్గా వస్తుంది, ఇంకా వెయిట్ చేయాల్సిన టైం ఇంకా వద్దు. సో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఏదైనా ఎగ్జామ్కి సంబంధించిన డౌట్ ఉంటే సో 9640123007 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.
మీకు గ్రూప్ 2 తెలుగు మీడియంలో సిలబస్ కావాలన్నా, గ్రూప్ 1 తెలుగు మీడియంలో సిలబస్ కావాలన్నా, ఇంగ్లీష్ మీడియంలో కావాలన్నా, వాటి బుక్ లిస్ట్ కావాలన్నా, వాటికి సంబంధించి సెపరేట్ ప్లానర్ కావాలన్నా, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, మీకు ఏది కావాలన్నా ఉచితంగా ఆ పీడిఎఫ్ నేను పంపిస్తాను. ఇంకేదైనా ఎగ్జామ్‌కి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ.